తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త అధ్యయనానికి తెరతీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చారిత్రక విజయం తర్వాత ఇప్పుడు తెలంగాణపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో పవన్ ఇంటికి వెళ్లిన తర్వాతే ఈ పొలిటికల్ యాక్టివేషన్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా సైలెంట్ అవుతుంటే పవన్ దూకుడు పెంచడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ అధిష్టానం నడుపుతున్న అసలు చక్రమేంటి? ఏపీ తరహా పొత్తుల ఫార్ములాతో తెలంగాణలోనూ కాషాయ దళం అధికారాన్ని పట్టబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయడంకా మోగించిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ గడ్డపై తమ కార్యకలాపాలను వేగవంతం చేసింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్లో అనూహ్యంగా స్పీడ్ పెంచారు. అయితే ఈ ఆకస్మిక మార్పు వెనుక భారతీయ జనతా పార్టీ బలమైన వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వచ్చిన సమయంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి మంతనాలు జరపడం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ భేటీ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడం, వరుస సమీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. జరుగుతున్న పరిణామాలు ఒకదానికొకటి చాలా వేగంగా సింక్ అవుతున్నాయి. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా క్షేత్రస్థాయిలో కొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే జనసేనాని తెలంగాణలో పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేనాని దూకుడు పెంచుతున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న మౌన ముద్ర ఆసక్తికరంగా మారింది. ఇది ఇరు పార్టీలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఒక పక్కా వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సమాజంలో చంద్రబాబు నాయుడుపై ఒక రకమైన వ్యతిరేక భావనను ప్రత్యర్థి పార్టీలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యక్షంగా తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే అది కూటమికి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తెర వెనుకకు వెళ్లారు. ఆయన సైలెంట్గా ఉంటూనే పార్టీ శ్రేణులను పరోక్షంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి రాజకీయ మచ్చాలేని పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించడం ద్వారా క్షేత్రస్థాయిలో మంచి పొలిటికల్ మైలేజ్ సాధించవచ్చని ఎన్డీఏ పక్షాలు లెక్కలు వేసుకున్నాయి. ఒకరు మౌనంగా ఉంటూ మరొకరు గళం విప్పడం ద్వారా తెలంగాణ ఓటర్లను ఆకర్షించే సరికొత్త ప్రయోగం నడుస్తోంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్కున్న క్లీన్ ఇమేజ్, ఆయనకున్న అపారమైన సినీ చరిష్మా జనసేన పార్టీకి అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆయన వ్యక్తిత్వాన్ని ఆరాధించే లక్షలాది మంది యువ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. దీనికి తోడు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమ అండదండలు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. ఈ సానుకూల అంశాలన్నింటినీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్గా మలుచుకుంటోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పీఠాన్ని దక్కించుకునేందుకు కాషాయ దళం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందుకే ఒకవైపు పవన్ కళ్యాణ్ చరిష్మాను వాడుకుంటూ జనసేనను బలోపేతం చేయిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో బీజేపీ తన సొంత క్యాడర్ను పటిష్టం చేసుకుంటోంది. సరిగ్గా ఎన్నికల ముంగిట సైలెంట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును కూడా కూటమి ఖాతాలో వేసుకుని అధికారంలోకి రావాలనేది బీజేపీ వేసిన భారీ స్కెచ్గా కనపడుతోంది. ఈ త్రిముఖ వ్యూహంతో తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కాషాయ నాయకత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించిన విజయవంతమైన పొత్తుల మోడల్ను తెలంగాణలోనూ అక్షరాలా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కేవలం తక్షణ లాభాల కోసం కాకుండా తెలంగాణ గడ్డపై సుదీర్ఘకాలం పాటు నిలకడైన రాజకీయం చేయాలని స్పష్టమైన ప్రణాళికతో ఆయన అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీకంటూ ఒక బలమైన, స్థిరమైన ప్రత్యేక ఓటు బ్యాంకును సృష్టించడం ఆయన తొలి లక్ష్యం. ఆ తర్వాత ఏపీ మాదిరిగానే బీజేపీ, టీడీపీలతో కలిసి పటిష్టమైన పొత్తుల ధర్మంతో ముందుకు వెళ్లి ఎన్నికల సమరంలో విజయం సాధించాలని జనసేనాని భావిస్తున్నారు. ప్రధాని పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంలో, ఆయన రాజకీయ వేగంలో వచ్చిన ఈ స్పష్టమైన మార్పును తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలు నిశితంగా గమనించాయి. ఎన్డీఏ కూటమి వేస్తున్న ఈ దీర్ఘకాలిక పునాదులు భవిష్యత్తులో తమ ఉనికికే ప్రమాదమని గుర్తించిన ప్రత్యర్థి వర్గాలు అప్పుడే జనసేనాని వ్యూహాలను అడ్డుకునే పనిలో పడ్డాయి.
పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న గ్రాఫ్, ఆయన వెనుక నడుస్తున్న బీజేపీ అదృశ్య వ్యూహం తెలంగాణలోని ప్రధాన పార్టీల్లో స్పష్టమైన కలవరాన్ని రేపుతోంది. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు జనసేనానిపై ముందస్తు ప్రతిదాడికి దిగారు. కల్వకుంట్ల కవిత లాంటి వారు స్పందిస్తూ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలే సరిపోతాయని, కొత్తగా సినిమా వాళ్లను నమ్మే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదంటూ తేల్చి చెప్పారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ ఈ కొత్త సమీకరణాల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ వస్తాడనే భయం కంటే ఆయన వెనుక భారతీయ జనతా పార్టీ అపారమైన వనరులతో రంగంలోకి దిగుతుందనే ఆందోళన ప్రత్యర్థి వర్గాల మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విమర్శలు ఎలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ గడ్డపై తన సత్తా చాటాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన వేస్తున్న ఈ సరికొత్త పొలిటికల్ స్కెచ్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.